అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జోహార్ ప్రజాయుద్ధ నౌక. జోహార్ జోహార్ పాట వాడతా, కానీ ఇక్కడ ఎంతమందికి మాట్లాడే రైట్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అందరికంటే ఒక్క ఆవగింజంత మాత్రం నాకే ఎక్కువ ఉందని నేను ఫీల్ అవుతా. సీన్ అన్నా నువ్వు సపడెక్కుండు, లేకపోతే పోతా. ఎందుకంటే ఇలా అందరి మీద ఇంతమందిని వేదిక మీద చూస్తుంటే, చిన్నప్పుడు తెలంగాణ కోసం గద్దర్ తాత శాంతియాత్ర చేసినప్పుడు వీళ్ళందరినీ కలిసి మేమందరం ఒక వేదిక మీద ఆడినోళ్ళం, పాడినోళ్ళం, వీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఎత్తుకొని తిరిగినోళ్ళు. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంది గద్దర్ లాగా కమిట్మెంట్ తోటి ఉండడం, గద్దర్ లాగా అద్భుతంగా బతకడం, గద్దర్ లాగా గొప్పగా బతకడం అనేది ఎవరితోటి కాదు. ఇది ఒప్పుకున్న వాళ్ళందరూ 2 చేతులు పైకి లేపు ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. ఎందుకంటే గద్దర్ అనేటోడు ఒక్కడే, 100 గద్దర్లు లేవు, ఒక్కటే గద్దర్. ఎందుకంటే ఆయన అంత కమిట్మెంట్ గా గోషేసుకొని గొంగడేసుకొని పల్లె పల్లె తిరిగి తెలంగాణ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం యుద్ధం చేసింది ఒక ప్రజాయుద్ధ నౌక. కాబట్టి ఆయన మనవరాలుగా, ఆయన నన్ను ఎప్పుడు మనవరాలుగా మీ తెలంగాణకి తెలంగాణ ప్రపంచానికి నన్ను పరిచయం చేసిండు. కాబట్టి మీ అందరి కోసం భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న. నా కోసం కాకపోయినా మీరందరూ ఆ పెద్ద మనిషి కోసమైనా గట్టిగా అందరం చప్పట్లు కొడదాం పాట అయిపోయే వరకు. రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తప్పుడు కాడ మలుపు కాడ పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా భద్రం భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న. రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తప్పుడు కాడ మలుపు కాడ పైలం కొడుకో నా కొడుకో కొమ్రన్న, జరా భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న. ఆయన ఎప్పుడు ఊహించి రాసుకున్నాడు, అమ్మ తెలంగాణ మా ఆకలికే గల గానమా అని. మళ్ళా తెలంగాణ ఆకలికే గల గానమే అయింది. అందుకంటున్నాం, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మ నీ ప్రేమ నీదమ్మో. అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మ నీ ప్రేమ నీదమ్మో. ఎట్టలా మట్టి తిప్పవో, ఎట్టలా మట్టి తిప్పవో, ఐదోళ్ళ కాండ్ర కొట్టలివి అమ్మ తెలంగాణమో, ఆకలికే గల గానమా. అమ్మ తెలంగాణమో, ఆకలికే గల గానమా. అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీ ప్రేమ నీదమ్మో. అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీ ప్రేమ నీదమ్మో. చుట్టుముట్టు సూర్యపేట, నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు, దాని పక్కన గోలుకొండ. గోలుకొండ కిలా కింద ఏమైతుందన్నాడు గద్దర్, గోలుకొండ కిలా కింద నీ గోరి గర్దం కొడుకో నైజాము సర్కరోడ, పంటెనక పక్కం కొడుకో నీ గోరి గర్దం కొడుకో నైజాము సర్కరోడ. పంటెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వద్దవు కొడుకో నైజాము సర్కరోడ. నా తీర మించి నువ్వు నైజాము సర్కరోడ. జోహార్ ప్రజాయుద్ధ నౌక. ముందుగా అందరికీ మరి గద్దరన్న జోహార్ చెప్తూ మీ అందరికీ పేరు పేరున దండోరా కళాభివందనలు తెలియజేస్తూ, అన్న కొద్దిగా మమ్మల్ని సమయం మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి ప్లీజ్. చాలా మంది కళాకారులు ప్లీజ్. మరి గద్దరన్న అందరికీ ఎంత ప్రేమ పెంచాడో, ఎంత గుండెల్లో నిలిచాడు. మరి ఈ రోజు గద్దరన్న లేని మరి ఆ బాధ, ఆవేదన, ఇంతమంది కళాకారులు, విద్యార్థి మేధావులు వచ్చారు. మరి అందరి తరఫున మరి గద్దరన్నకు జోహార్ చెప్తూ మీ అందరికీ కళాకారులకు పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ
వందనాలు వందనాలన్నో మా గద్దరన్న వందనాలు వందనాలమ్మో మా గద్దరన్న వందనాలు వందనాలన్నో మా గద్దరన్న వందనాలు వందనాలమ్మో మా గద్దరన్న వందనాలు వందనాలు అన్న నీకు వందనాలు 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 అన్న నీకు వందనాలు నీకు కూలినాలుల వందనాలన్నో మా గద్దరన్న కూలినాలుల మా గద్దరన్న సేను సలకల వందనాలన్నో మా గద్దరన్న మా గద్దరన్న ఈ విధంగా జోహార్లు జోహారులు గద్దరన్న అందుక జోహారులు జోహారు జోహారులు దయచేసి గద్దరన్న కళాకారులం అందరూ కూడా నా వంత అయిపోయిందని పక్క జరగటం జరగండి. వేల మంది ముంగట మన కలం మన గలం ఉంటుంది. ఏదో పాట వచ్చింది పాడి వెళ్ళిపోతుంది అనకుండా దయచేసి వేదిక ఒక సిస్టమేటిక్ నడిపండి. జోహార్లు జోహారులు గద్దరన్న అందుక జోహారులు జోహారు జోహారులు గద్దరన్న అందుక జోహారులు జోహార్లు జోహారులు గద్దరన్న అందుక జోహారులు జోహారు జోహారులు గద్దరన్న అందుక జోహారులు ఏ దారి నీ పోతివో గద్దరన్న ఏ మాట నీ పోతివో ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న ఏ మాట నీ దారిలో జోహార్లు జోహారులు గద్దరన్న అందుక జోహారులు జోహారు జోహారులు గద్దరన్న అందుక జోహారులు ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న ఏ మాట నువ్వు పోతివో గద్దరన్న ఏ మాట సుక్కల్ల సుక్కైదివో సుక్కల్ల సుక్కైదివో గదరన్న సూర్యునల ఎరుపైదివో ఎరుపుల్ల మెరుపైదివో గదరన్న పోరాడే బాటైదివో జోహారు జోహారులు గద్దరన్న అందుక జోహారులు జోహారు జోహారులు గద్దరన్న అందుక జోహారులు ఏ దారి నువ్వు పోతివో గదరన్న ఏ మాట నువ్వు పోతివో గదరన్న ఏ దారి లక్ష్మమ్మ చేసేయ్యలా గదరన్న లక్ష్మమ్మ చేసేయ్యలా గదరన్న లక్ష్మమ్మ చేసేయ్యలా గదరన్న కన్న కలల పండవో లక్ష్మమ్మ చేసేయ్యలా లక్ష్మమ్మ చేసేయ్యలా గదరన్న కన్న కలల పండవో లక్ష్మమ్మ చంద్రయ్యలా కన్నగల పంటవో ఏ దారి నువ్వు పోతివో గదరన్న ఏ బాట నువ్వు పోతివో గదరన్న ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న ఏ పాటవై పోతివో జోహారు జోహారులు గదరన్న అందుక జోహారులు జోహారు జోహారులు గద్దరన్న అందుక జోహారులు ఏ దారి నువ్వు పోతివో గదరన్న ఏ బాట నువ్వు పోతివో గదరన్న ఏ దారి నువ్వు పోతివో గద్దరన్న ఏ ఊరు నువ్వు పోతివో గద్దరన్న అన్నా, నీవు లేని లోటు నువ్వు రాసిన ప్రతి పాట లక్షలాది పాటలున్నాయి, కానీ ఈ రోజు నువ్వు లేని ఆ బాధని నేను వేల్పిస్తామని చెప్పి గుర్తు చేస్తూ మరి వందనమో వందనమన్నా వందనమో వందనమన్నా పెరగల్లా గదరన్నా వందనమో వందనమన్న ప్రేమల్లా గద్దరన్న వందనమో వందనమన్నా పెరగల్లా గదరన్నా వందనమో వందనమన్న ప్రేమల్లా గద్దరన్న వీర సాదల వందనమన్నా చేడు చిలకల వందనమన్నా గుడిసె గుడిసెది వందనమన్నా కళాకారుల వందనమన్నా కళాకారుల వందనమన్న కళాకారుల వందనమన్న అరెరెరెరెరెరె, హో! మా
అన్నకు. థ్యాంక్ యూ అశోక్ అన్న. ఇప్పుడు మన రచ్చ రవి వారు ఒక్క నిమిషం. జోహార్ గద్దరన్నకి జోహార్ జోహార్. ఒక్కసారి గొంతుక మీ అందరిది వినాలనుకుంటున్నా. అలిసిపోయినా ఆర్ద్రతలో ఉన్నా మీరు ఒక మనసు పెట్టి ఇక్కడికి వచ్చినందుకు ఒకసారి జోహార్ గద్దరన్నకి, జోహార్ 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 గద్దరన్నకి. జోహార్ జోహార్. మాది హన్మకొండ 1000 స్తంభాల గుడి ఎదురుగా రాణి రుద్రమ్మ రచ్చరవి ఒకే దగ్గర పుట్టిండంట. ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కోదండరామ్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వీళ్ళందరూ ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు హన్మకొండ 1000 స్తంభాల గుడి ముందు నుంచి స్టార్ట్ చేసిన ఆ ఉద్యమం ఎప్పుడైనా ఉద్యమం ఏడో పుట్టిందంటే నా ఇంటి ముందర పుట్టింది అంటాను నేను ఎప్పటికీ. ఇవన్నీ అందశ్రీ బాబుతోటి గద్దరన్నతోటి మనసుతో పంచుకున్నప్పుడు నేను సినిమా ఆర్టిస్ట్ ని, మీ విప్లవానికి మీ యొక్క చైతన్యానికి నాకు సంబంధం లేదు. నేనేదో రంగేసుకొని 4 పైసలు సంపాదించుకొని బతకాలనుకున్నా. ఒక పోకడ పోతంటే మధ్యలో కలిసిన ఒక అద్భుతాలే కాళోజీ నారాయణరావు సార్ గారు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు, అలాగే కోదండరామ్ సార్ గారు, అలాగే అందశ్రీ బాబు, అలాగే మన ప్రజా దళం మన అందరికీ ఇష్టమైనటువంటి మన బ్లడ్ లో మనకు గ్రూపులు చేంజ్ అవ్వచ్చు కానీ అందరి బ్లడ్ గ్రూప్ లో గద్దరన్న ఉంటాడు. మన బ్లడ్ లో ఉన్నాడు ఆ గద్దరన్న. ఆయన పాటలు చూసి బడి పోయినాం, ఆయన పాటలు చూసి అన్నం తిన్నాం, ఆయన పాటలు చూసి బడి ఒక జాతర లెక్క పోతా అంటారు. ఈ జనాలంతా ఎక్కడికి పోతారని అడిగితే గద్దరన్న మీటింగ్ అంటారు. అలాంటి మీ మీటింగ్లు చూసి పెరిగిన మేము గద్దరన్నతో కలిసే సమయం వచ్చినప్పుడు ఆయన అన్న మాట అంటే ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక అవకాశాలు తెలంగాణ వాళ్ళకి వచ్చినప్పుడు ఒకసారి ఒక సందర్భంలో అందశ్రీ బాబు ఇంటికి పిలుచుకున్నాడు. గద్దరన్న ఒక సందర్భంలో 10 సార్లు మమ్మల్ని కలిసి ఫోన్ నెంబర్ తీసుకొని సీనన్ననే 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడించినప్పుడు కలిసినప్పుడు, అరే యాసల బతుకుతున్నావు, యాసల ఎదురుదానవు, నా యాస కాదురా తెలంగాణ భాష అని నీ బతుకు పాటను చూసుకున్నావు, దానికోసం నిన్ను కలవాలనిపించిందిరా తమ్మి అని అలముకొని ముద్దు పెట్టుకొని, బిడ్డ మనది తెలంగాణ బతుకులు చాలా చిన్నయిరా, గొప్పగుంటది. కద్దరు చొక్కలు వేసుకున్నోని కూడా లోపల మరకలుంటాయి, ఆ మరకలు గాయాలని ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా ఒక గూడు సంపాదించుకో, ఒక బిడ్డ కోసం ఒక 4 పైసలు దాచుకో అని చెప్పడం జరిగింది. సూర్యుడు అన్నకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇది 3వ వర్ధంతిగా మనం జరుపుకోవచ్చు. ఎప్పటి వరకు జరుపుకుంటాం, ఎలా జరుపుకోవాలి అది చెప్పడానికి వచ్చిన నాయకుడు. అంటే నలుగురితో కలిసేవాడు, కానీ అతను చదువుకును ఉద్యోగాన్ని పక్కన పెట్టి జనాల కోసం ఇన్షర్ట్ టీషర్ట్ తీసేసి గద్దరని ఏం చేసిండు, ఓ గొంగలి భుజం మీద వేసుకొని జనాల గలాన్ని ఇప్పలేదు, గొంతుక లేదు, ఆ గొంతుక నేనవుతా, నా బతుకుని నేను వీళ్ళ కోసం ఇస్తాను. ప్రతి గొంతుక కోసం ఆయన ముందు పడి చలి అనక ఎండనక వాననక తిరిగింది. కాబట్టే మన అందరం కూడా ఆయన కోరుకున్నది ఒక గద్దర్ కోసం కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో ఒక గద్దరన్న ఉండాలనుకున్నాడు. మీ సమస్యకు